హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపిస్తుంది ఓపెన్ వీల్ మోటార్కి సంబంధించిన స్టార్టర్. జనరల్గా ఈ స్టార్టర్లో రెండు కెపాసిటర్స్ ఉంటాయి. ఈ కెపాసిటర్స్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. పెద్దగా ఉన్నదాన్ని మనం స్టార్టింగ్ కెపాసిటర్ అంటాము, చిన్నగా ఉన్నదాన్ని రన్నింగ్ కెపాసిటర్ అంటాము. ఈ జనరల్గా ఇవి కెపాసిటర్లు బరస్ట్ అయిపోతుంటాయి, కాలిపోతుంటాయి. వాటికి కాలిపోవడానికి రీజన్ ఏంటో నేను చెప్తాను, వినండి. నెంబర్ 1, ఓవర్ హీటింగ్. ఓవర్ హీటింగ్ అంటే కంటిన్యూగా మోటార్ను ఎక్కువసేపు రన్ చేస్తే, అంటే 8 hours 10 hours అట్లా మనం రన్ చేస్తే ఏమవుతుందంటే హీట్ అవుతుంది అనమాట. హీట్ అయ్యి కూడా కెపాసిటర్లు బరస్ట్ అవుతాయి. నెంబర్ 2, హై వోల్టేజ్. ఈ హై వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఈ కెపాసిటర్స్ ఇన్సులేషన్ పాడైపోయి బరస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి రాంగ్ సెలెక్షన్. అంటే మోటార్కు మనము ఈక్వల్ గా సూట్ అయ్యే కెపాసిటర్ కాకుండా మనం రాంగ్ కెపాసిటర్ సెలెక్ట్ చేస్తే కూడా ఆ టైంలో కూడా ఇది బరస్ట్ కానిక ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 4 వచ్చేసి ఏజింగ్ అనమాట. అంటే దాని లైఫ్ అయిపోతుంది. కెపాసిటర్ అనేది లైఫ్ లాంగ్ వర్క్ చేయదు. ఒక 1 or 2 years అయిపోగానే అది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి కూడా దాని ఓవర్ స్టెయిన్ అయిపోయి కూడా మనకు బర్న్ కానిక ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.